ప్రియమైన దేవుని పిల్లారా, అనేకమైన విషయాలు ప్రతి గురువారం మనం నేర్చుకుంటున్నాం. ఆదికాండం నుంచి ఇప్పటి వరకు గ్రంథం వెంబటి గ్రంథం ప్రతిదాన్ని మనం వచనం నుంచి వచనం ఆలోచిస్తూ ఉన్నాం. అలా సమూయేలు మొదటి గ్రంథం, రెండో గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రెండో గ్రంథం ఇవి ముగించుకొని దినవృత్తాంతముల మొదటి గ్రంథంలోనికి మనం ప్రవేశించాం. అయితే ఈ గ్రంథంలోనికి మనం వెళ్ళి వాక్యాన్ని ధ్యానించడానికి ముందు ఈ గ్రంథము గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథము, దినవృత్తాంతముల రెండవ గ్రంథం అని మనం చదువుకుంటున్నాం బైబిల్లో. అలాగే సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం లాగా ఇవన్నీ గత కాలంలో మనం నేర్చుకున్నప్పుడు ఇవి హెబ్రీ భాషలో రాయబడినప్పుడు రెండు పార్ట్లుగా లేవు. సమూయేలు గ్రంథమైన రాజుల గ్రంథమైన ఒకే గ్రంథంగా ఉంది. క్రీస్తు శకం సెప్టావజెంట్ అంటే కొంతమంది మేధావులైన వారు గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు దీన్ని విభజించటం జరిగింది. అధ్యాయాలుగా, వచనాలుగా గ్రంథం ఒకటో పార్టు, రెండో పార్టుగా విభజించడం జరిగింది. అందులో భాగంగా ఈ దినవృత్తాంతముల గ్రంథాన్ని కూడా విభజించడం జరిగింది. అయితే దీనికి ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అని అడిగితే దీన్ని ఇంగ్లీష్లో క్రానికల్స్ అంటారు. ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్. అంటే దినదినము జరుగుతున్న విషయాల్ని ఒక ఆర్డర్లో, ఒక క్రమంలో పెట్టి వ్రాయటమే దీని యొక్క ఉద్దేశం. ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే దినదినము జరుగుతున్న విషయాలన్నీ వెనకది ముందు, ముందుది వెనక కాకుండా ఒక క్రమమైన పద్ధతిలో వ్రాయటం జరిగింది. అందుకే దీనికి దినవృత్తాంతముల గ్రంథం అని నామకరణం చేయటం జరిగింది. మొదటి పార్ట్కైనా రెండో పార్ట్కైనా ఒకటే. దీన్ని హెబ్రీ భాషలో టిబరే హయ్యామీమ్ అనే పదం ఈ దినవృత్తాంతాల గ్రంథానికి హెబ్రీ భాషలో రాయటం జరిగింది. దాన్ని తెలుగులోకి అనువదించేటప్పటికీ దినవృత్తాంతములు లేదా కాలక్రమంలో వ్రాయబడిన, కాలానుగుణంగా వ్రాయబడిన ఒక క్రమము అని అర్థం. లేదు, అనుదిన చర్యలు అంటే రోజు జరిగే కార్యక్రమాలు, పనులు అని అర్థం. ఇంగ్లీష్లో ఒక పేపర్ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ హిందూ పేపర్ లాగా డక్కన్ క్రానికల్స్ అని ఒక న్యూస్ పేపర్ ఉండేది ఇంగ్లీష్లో. అంటే దాని అర్థం ఏంటంటే రోజు జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలియచేయబడతాయి, దినదినము జరుగుతున్న విషయాలు మీకు తెలియచేయబడతాయి అనే ఉద్దేశంతో క్రానికల్స్ అనే పేరు పెట్టడం జరిగింది. అదే పేరు ఈ గ్రంథానికి పెట్టడం జరిగింది. ఏం పేరు ఇంగ్లీష్లో? క్రానికల్స్. డక్కన్ క్రానికల్స్ లాగా ఇది దినము జరుగుతున్న కార్యక్రమాలు ఒక వరుస క్రమంలో వ్రాయటం జరిగింది. కాబట్టి ఈ గ్రంథానికి ఈ పేరు పెట్టడం జరిగింది, మొదటి గ్రంథమైన రెండవ గ్రంథమైన. ఇకపోతే దీన్ని రచయిత, గ్రంథకర్త ఎవరు అని మనం ఆలోచిస్తే ఇది వాస్తవంగా ఈ గ్రంథాన్ని ఎవరు రచించారో ఖచ్చితంగా ఇందులో సరైన ఆధారాలు అయితే లేవు. కానీ యూదుల పారంపర్య ఆచారాలను బట్టి, ఆ క్రమాన్ని బట్టి దీన్ని ఎజ్రా గారు రాశారు అనటానికి కొన్ని ఆధారాలు మనకు బైబిల్లో ఉన్నాయి. ఎవరు? ఎజ్రా శాస్త్రి. దీన్ని ఎజ్రా గారు రాశారు అనేది మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా సమూయేలు రెండవ గ్రంథం నుంచి రాజుల గ్రంథం రెండవ గ్రంథం ఎండింగ్ వరకు ఇందులో ఉన్న విషయాలన్నీ అక్కడ చెప్పనివి కొన్ని ఎక్స్ట్రా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఏవైతే మైనస్లు ఉన్నాయో, అంటే నెగిటివ్ కార్యక్రమాలు ఏవైతే కొన్ని జరిగినాయో, ఉదాహరణకి దావీదు గారు బత్షెబా గారితో పోవటం కానీ, సౌలు దగ్గర నుంచి పారిపోయిన సందర్భాలు కొన్ని నెగిటివ్ ఉన్నాయి చూసారా, అలాంటివి ఇక్కడ ప్రస్తావించబడబోవటం విశేషం. అంత ఆత్మీయమైన కోణంలో ఈయన వ్రాయటం జరిగింది. అంటే
ప్రజల్ని భక్తులుగా అవి చదవగానే ఆ విషయాలు తెలుసుకోగానే భక్తి పొంగి పొరిలే విధంగా ప్రేరేపించటానికి ఎజ్రా గారు రాయటం జరిగింది. అందులో ముఖ్యంగా దేవాలయం, దేవుని మందిరం, అందులో ఉన్న పరిస్థితులు, పద్ధతుల గురించి, అలాగే లేవీయులకి ఇచ్చిన యాజకత్వం గురించి, యాజకులు వాళ్ళ క్రమాలు, వీటన్నిటి గురించి, అలాగే ఇశ్రాయేలు వంశాలన్నిటిలో మొత్తం దావీదు గారి గురించి విశేషంగా ప్రాముఖ్యతనిస్తూ మరి దావీదు గారి గురించి ఎక్కువగా వ్రాయటం జరిగింది. ఈ మొదటి గ్రంథం ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నాం. దీన్ని దావీదు గారి కుటుంబం గురించి ఎక్కువగా ఈ ఎజ్రా గారు రాయటం జరిగింది. అందులో కూడా పాజిటివ్ కోణంలోనే రాయటం జరిగింది. అంటే మైనస్లు ఏమీ రాయకుండా దావీదు గారి విషయం కానీ, ఇంకా ఏదో జరిగిన విషయం కానీ, అబ్షాలోము విషయం కానీ అలాంటివేమీ రాయకుండా భక్తి పొరిలే విధంగా ఈ గ్రంథంలో రాయటం జరిగింది, దినవృత్తాంతాల గ్రంథంలో. అలాగే ఈ ఎజ్రా గారే దీన్ని రాశారు అనటానికి మనకి ఒక ఆధారం ఉంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం చివరి అధ్యాయము 36వ అధ్యాయంలో చివరి వచనాలు ఏవైతే ఉన్నాయో 22, 23 వచనాలు ఒకసారి మనం చూడగలిగితే, పారసీక దేశపు రాజైన దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయము 22, 23 వచనాలు ఒకసారి చదవండి. ఎజ్రా గారే దీన్ని రాశారు అనటానికి ఒక ఆధారం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటించి వ్రాతమూలకముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఏ రాజు? కోరేషు రాజు. అంటే వీళ్ళని చెరలోకి తీసుకెళ్ళిందేమో బబులోను రాజు నెబుకద్నెజరు. చెరలో నుంచి వాళ్ళు 70 సంవత్సరాలు పూర్తి కాక మునిపే వీళ్ళని బబులోను రాజుని జయించి పారసీకులు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. మనం దానియేలు గ్రంథంలో 4 మహాసామ్రాజ్యాల గురించి నేర్చుకున్నాం. నెబుకద్నెజర్కి కల రావటం, దాని కల భావాన్ని దానియేలు గారు చెప్పటం, భవిష్యత్తులో ప్రపంచాన్ని పరిపాలించే 4 సామ్రాజ్యాల గురించి దానియేలు గారు నెబుకద్నెజర్ రాజుకు చెప్తాడు. ఇప్పుడు అది మనం తీయట్లేదు, కానీ అందులో మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం అయితే, 2వ సామ్రాజ్యం మాదీయ పారసీక సామ్రాజ్యం. అంటే బబులోను సామ్రాజ్యం యెరూషలేము మీద దాడి చేసి యూదుల్ని చెరలోనికి తీసుకెళ్లారు. క్రీస్తు పూర్వం 586లో యెరూషలేం పట్టణాన్ని నేలమట్టం చేయటం, కాల్చేయటం, ఆ గోడలు, ఆ ప్రహరీ గోడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు కూల్చేయటం జరిగింది. వీళ్ళందరినీ చెరలోనికి తీసుకెళ్ళిపోయారు, బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయారు బబులోను రాజు. అలా కాలం గడుస్తూ వీళ్ళు బందీలుగా ఉన్నప్పుడే ఈ బందీలను కూడా మాదీయులు వచ్చి నెబుకద్నెజరు మీద దాడి చేసి బబులోను సామ్రాజ్యాన్ని జయించి మాదీయులు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. అలా చేసుకున్న సమయంలో వీళ్ళను కూడా, బందీలను కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎవరు? మాదీయులు పారసీకులు. ఈ మాదీయ రాజే కోరేషు. ఈ కోరేషు ఏలుబడిలో చదవండి అన్నమాట. మొదటి సంవత్సరమున, అంటే బబులోను సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకొని పాలన ప్రారంభించారు మాదీయులు. కాబట్టి ఫస్ట్ సంవత్సరంలోనే వీళ్ళకి దేవుడే దయ పుట్టించాడు. ఎవరికి? అన్యరాజుకి దేవుడే దయ పుట్టించి మొదటి సంవత్సరంలోనే కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై, అంటే ఇర్మియా గారి ద్వారా ముందే ప్రవచించాడు. ఆ ప్రవచనాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ ప్రవచనాలు, ఇర్మియా గారు ప్రవచించిన ప్రవచనం ఇక్కడ జరుగుతుంది అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. ఇర్మియా గారు లేరు ఇది రాసే నాటికి. ఇర్మియా గారి ద్వారా పలకబడిన ప్రవచనము నెరవేరుటక ఇదంతయు యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటించి వ్రాతమూలకముగా ఇట్లు ప్రకటన చేయించెను.
పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అన్యరాజు చెప్తున్నాడు. దేవుడు అంట ఈయనకు ఆజ్ఞించాడంట, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ నా వశము చేసి యెరూషలేములో ఏం చేయమన్నాడు? మందిరం కట్టించమని కోరేషుకు ఆజ్ఞాపిస్తే, ఆ కోరేషు పలుకుతున్న మాటలు ఇవి: కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరో ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాకని కోరేషు రాజు పలుకుతున్నాడు. ఇదే మాట మనకి ఎజ్రా గ్రంథం ప్రారంభంలో చూడండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము, పేజీ తిప్పండి అంతే. 1వ వచనం నుండి చదవండి 3వ వచనం వరకు. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషును అంటే దినవృత్తాంతాల 1వ గ్రంథం యొక్క కొనసాగింపు ఎజ్రా గ్రంథం. సేమ్ డైలాగులు, సేమ్ మాటలు ఎజ్రా గ్రంథంలో ఏమున్నాయో ప్రారంభంలో, దినవృత్తాంతాల 1వ గ్రంథం చివరి, 2వ గ్రంథం చివరిలో, అంటే దినవృత్తాంతముల 2 గ్రంథాల చివర కొనసాగింపు ఏదయ్యని అడిగితే మనకి ఎజ్రా గ్రంథం. వీటి రెండింటినీ వ్రాసిన ఆయన ఒక ఆయన ఎజ్రా గారు కాబట్టి అక్కడ ఎండింగ్కి ఏదైతే చెప్పాడో దినవృత్తాంతాల 2వ గ్రంథంలో, ఇక్కడ ప్రారంభంలో అదే మాటలో రాయటం జరిగింది. అంటే సేమ్ అదే. కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటింపు చేయించి వ్రాత మూలకంగా ఇట్లు ప్రకటన చేయించాను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవడో ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములో దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను. వారి దేవుడు వారికి తోడయ్యుండునుగాక. అంటే ఎజ్రా గారే దీన్ని వ్రాసారు అని మనకు అర్థమవుతుంది. ఇక ఎజ్రా గారికి ఉన్న గొప్ప క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగితే, అదే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒకసారి చదవగలిగితే, ఎజ్రా గ్రంథం, ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఏంటంటే ఈయన ప్రవీణత గల శాస్త్రి. దేనిలో? మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. మనకు బైబిల్లో శాస్త్రులు పరిచయాల గురించి ఆలోచించాం కదా. ఈయన ఎవరు అంటే ధర్మశాస్త్రం అంతా ఔపాసన పట్టిన శాస్త్రి గారు, ఎజ్రా గారు. అలాంటి ఆయన ఈ గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. అంటే దినవృత్తాంతాల 1వ గ్రంథం, 2వ గ్రంథం మొత్తం కలిపి ఒకటే గ్రంథం పూర్వం. కానీ క్రీస్తు శకం విభజించడం ద్వారా 1వ గ్రంథం, 2వ గ్రంథం అని రాయటం జరిగింది. దీన్ని ఎజ్రా గారే వ్రాశారు అనటానికి మనకి ఇది ఆధారం, ఈ 2. అలాగే ఎజ్రా గారు ఎంత గొప్పవాడు అని అంటే ధర్మశాస్త్రంలో ప్రవీణుడు అంటే గొప్ప సామర్థ్యం కలిగిన వాడు, లేదా ఔపాసన పట్టినవాడు ధర్మశాస్త్రాన్ని. అంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి చేత ఇది రాశాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ గ్రంథం ప్రారంభానికి వెళ్ళే ముందు ఈ గ్రంథము ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అడిగితే ఆదికాండం ఆదాము గారి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఏమండి, సుమారుగా ఈ గ్రంథాన్ని వ్రాసిన కాలం క్రీస్తు పూర్వం 558 నుంచి 420 లేదా 30 మధ్యకాలం, 550 లేదా 58 సుమారు నుంచి 420 లేదా 30 ఈ మధ్యకాలంలో వ్రాసినట్లుగా పండితుల అభిప్రాయం. అంటే ఇదొక 500 ఆదాము గారి దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎంత కాలం? యేసుక్రీస్తు వారు జన్మ వరకు 4000 సంవత్సరాలు. అర్థమైందా?
అబ్రహాం గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి వరకు 2000, అబ్రహాం గారి నుంచి ఆదాం వరకు 2000, మొత్తం 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల్లో ఇది వ్రాయబడిన కాలం ఎంత? క్రీస్తు పూర్వం 550. అంటే ఒక 500 తీసేసిన ఎంతకాలం క్రితం విషయాలు రాశాడు ఈయన? 3500 సంవత్సరాల క్రితం విషయాలన్నీ రాశాడు. ఎవరు? శాస్త్రి గారైన ఎజ్రా గారు. ఎలా రాశాడు అంటే, ఈయన ధర్మశాస్త్రంలో పండితుడు ప్లస్ మంచి విధేయుడుగా దేవునికి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో ఆయనకి తెలియని విషయాలు కూడా రాశాడు. ఉదాహరణకి మోషే గారికి సృష్టి ఎలా పుట్టిందో తెలియదు. మోషే గారి కాలానికి చాలా కార్యక్రమాలు జరిగిపోయింది. నోవాహు గారి జలప్రళయం, కయ్యూను హేబేలు ముందు, తర్వాత నోవాహు గారి జలప్రళయం, ఆ తర్వాత ఆ నోవాహు గారి ముగ్గురు కుమారుల ద్వారా జనం విస్తరించటం, ఇదంతా అబ్రహాము గారికి ఇస్సాకు, ఇస్సాకు గారికి యాకోబు, యాకోబు గారికి పుట్టిన 12 మంది బాగా విస్తరించిన వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోవటం, ఐగుప్తు చెరలోనికి వెళ్ళిపోవటం. 400 సంవత్సరాలు చెరలో ఉన్న తరువాత దేవుడు మోషే గారిని పుట్టించి ఇదంతా మోషే గారికి ఆత్మసహాయంతో తెలియజేసి వ్రాయించాడు. అంటే మోషే గారు పుట్టే నాటికి అంతకుముందు జరిగిన విషయాలు ఆయనకేమీ తెలియవు. కానీ ఎలా రాశాడంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయగలిగాడు. అలాగే ఎజ్రా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినప్పటికీ ఎజ్రా గారికి ఒక ఆధారం ఏదైనా ఉంది అంటే నెహెమ్యా గారి గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే నెహెమ్యా గారికి గ్రంథాలంటే బాగా ప్రీతి. కాబట్టి ఆ పాత నిబంధన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్యాదర్ చేసి, అంటే ఈ ఇశ్రాయేలు యూదులు చెరలోనికి వెళ్ళిన తర్వాత వెళ్ళటానికి ముందు ఈ నెహెమ్యా గారికి ఒక అలవాటు ఉంది. పాత నిబంధనలో దొరికిన గ్రంథాలన్నీ గ్యాదర్ చేసి, చరిత్ర గ్రంథాలన్నీ పోగు చేసి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకునేవాడంట ఇంట్లో. ఎవరు? నెహెమ్యా గారు. ఆ లైబ్రరీ ఈయనకి బాగా ఉపయోగపడినట్టుగా పండితుల అభిప్రాయం. అంటే ఆ చరిత్ర అంతా ఈయన ఆ పుస్తకాలు చదవటం ఒక ఎత్తు, ప్లస్ ఆత్మ సహాయంతో ఆ జరిగిపోయిన విషయాలు చక్కగా, మామూలుగా అయితే మనం రాజుల గ్రంథం కానీ సమూయేలు గారి గ్రంథం కానీ ఇది చదువుతున్నప్పుడు వెనక విషయాలు ముందు విషయాలు వెనక చదివాం చాలా విషయాలు కదా. ఒక రాజు చనిపోతాడు, చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పరిపాలనలో ఇన్నో సంవత్సరం అని అంటాడు. చనిపోయిన తర్వాత ఈ నెల బతికొచ్చాడు అంటే ఆయన బతుకున్నప్పుడు జరిగిన విషయం ఆయన చనిపోయిన తర్వాత మనకు తెలియజేస్తాడు కదా. అలాంటి చాలా సందర్భాలు మనం చదివాం రాజుల గ్రంథం కానీ సమూయేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు. అలాగే ఈ ఎజ్రా గారికి కూడా అలా వెనకది ముందుది వెనక తెలియచేయలేదు. కానీ ఈ పేరుకు తగ్గట్టుగా దినవృత్తాంతములు అని ఏ పేరైతే ఈ పుస్తకానికి పెట్టారో దానికి తగ్గట్టుగా ఒక వరుస క్రమంలో రాయించడం జరిగింది. ఏది ఎప్పుడు జరిగింది అనేది ఎజ్రా గారికి తెలియదు. కానీ ఆత్మ ప్రేరణ వలన ఎజ్రా గారు ఒక క్రమమైన పద్ధతిలో వెనకది ముందుది వెనక కాకుండా ఒక ఖచ్చితమైన ఒక వరుస క్రమంలో ఎజ్రా గారు రాయటం జరిగింది. కేవలం పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ప్లస్ నెహెమ్యా గారి ఆ గ్రంథశాలలో ఉన్న పుస్తకాలు చదవటం ద్వారా. దీని గ్రంథకర్త ఎజ్రా గారు అని మనకు అర్థమైంది. ఇది వ్రాయబడిన కాలం సుమారుగా 550 నుంచి 430 మధ్యకాలం సుమారు. ఈ మధ్యకాలంలో ఇది రాయటం జరిగింది. మరి జరిగిన కాలం ఇందులో వ్రాయబడిన సంభవాలన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే జరిగిపోయిన విషయాలు ఆదాము గారి దగ్గర నుంచి జరిగిన విషయాలన్నీ ఒక క్రమంలో రాయటం జరిగింది. ఒక వరుస క్రమంలో అంటే వంశావళి. మరి ఈయనకేం తెలుసు యేసుక్రీస్తు వారు ఎవరెవరిలో నుంచి వచ్చాడు అనే విషయాలు కూడా ఎజ్రా గారికి తెలియదు. ఆత్మ ప్రేరణతో ఆదాము గారి దగ్గర నుంచి రాయటం జరిగింది. మనకు 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చూస్తే ఈ దినవృత్తాంతాల గ్రంథంలో అందులో అన్నీ ఏముంటాయని అడిగితే వంశావళిలే ఉంటాయి. ఆదాము గారి దగ్గర నుంచి ఉన్న వంశావళి ఉంటుంది. ఎక్కడ వరకు అంటే యేసుక్రీస్తు వారి కాలము వరకు, లేదు వీళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళే కాలం వరకు ఉన్న ఆ విషయాలన్నీ ఆ వరుస క్రమంలో రాయటం జరిగింది. ఆ వంశావళి అంటే ఈయనకి తెలియకపోయినా ఆత్మ ప్రేరణతో ఆ విషయాలన్నీ వ్రాయగలిగాడు. ఈయన
ఒక భిన్నమైన కోణంలో మిగతా గ్రంథాల్లో ఉన్నట్టుగా అటు ఇటు కాకుండా ఒక భిన్నమైన కోణం, అంటే ఒక ఆర్డర్ ప్రకారంగా వ్రాయటం జరిగింది. ఎవరు? ఎజ్రా గారు. కాబట్టే దీనికి దినవృత్తాంతములు అనే పేరు పెట్టడం కూడా జరిగింది. ఇకపోతే ఈ గ్రంథంలో మనం రాజుల గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథాన్ని కాసేపు పక్కన పెడితే రెండవ గ్రంథం దగ్గర నుంచి రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం ఎండింగ్ వరకు ఉన్న విషయాలన్నీ ఇందులో మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం, దినవృత్తాంతాల రెండవ గ్రంథం. అంటే ఎక్కువగా దావీదు గారి పరిపాలన, సౌలు రాజు పడిపోయిన దగ్గర నుంచి దావీదు గారి పరిపాలన, దావీదు గారు హెబ్రోన్లో 7 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలించాడు. హెబ్రోన్లో 7 సంవత్సరాలు కాసేపు పక్కన పెడితే 33 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన చేసిన ఈ కాలంలో మనకి రాజుల గ్రంథములో, సమూయేలు రెండవ గ్రంథంలో దొరకని విషయాలు చాలా వరకు ఒక క్రమమైన పద్ధతిలో ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఎజ్రా గారు రాయటం జరిగింది. అందుకే అక్కడ కొన్ని చదువుతున్నప్పుడేమో ఇది ఎక్కడో చదివేనే అనిపిస్తూ ఉంటుంది. కొన్ని చదువుతున్నప్పుడు ఈ దినవృత్తాంతాల్లో కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు ఈ విషయాలు అక్కడ లేవే అనిపిస్తుంది. అంటే కాస్త జ్ఞాపకం పెట్టుకొని చదివే వాళ్ళకి ఇవన్నీ అర్థం అవుతాయి. చదివింది మర్చిపోయే వాళ్ళకి ఏం అర్థం కాదు. మనం చదువుతున్నప్పుడు ఇది ఇంతకుముందు చదివినట్టే ఉంది, మళ్ళీ కొంతమంది ఓవర్టేక్ చేస్తూ ఉంటారు. చదివిందేగా ఇంతకుముందు, మళ్ళీ బోర్ ఎందుకు చదివింది చదవటం అని స్కిప్ చేస్తూ ఉంటారు, ఎత్తేస్తూ ఉంటారు, నెక్స్ట్ అధ్యాయానికి వెళ్ళిపోతారు. అక్కడ చదివినట్టుగా ఉన్న కొంచెం మార్పులతో ఏదో కొత్త విషయాన్ని అక్కడ మనకి వ్రాయించడం జరిగింది దేవుడు. అర్థమైందా? ఇప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 కలిపి 4 సువార్తల ఒకటే సువార్త? ఎన్ని సువార్తలు? 4 కాదా? 4 రచయితల చేత వ్రాయించిన సువార్త ఒకటే. 4 కలిపి అందులో ఉన్న సారాన్ని మనం తీసుకోవాలి తప్ప అందులో అలా ఉంది, ఇందులో ఇలా ఉంది కాబట్టి అది తప్పు ఇది రైటు అంటానికి వీలు లేదు. అన్నిటినీ క్రోడీకరించి ఏది రైటో ఏది రాంగో, దేనిలో ఏది మిస్ అయ్యామో, దేనిలో ఏది కొత్త విషయం దేవుడు రాయించాడో ఆ విషయాలన్నీ గ్రహిస్తే 4 సువార్తికులు రాసిన దాంట్లో నుంచి సారం మనం తీసుకుంటాం. అలాగే సమూయేలు రెండవ గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, ఈ అన్నిటిలో ఏమున్నాయనంటే అక్కడ చెప్పిన విషయాలే చెప్పినట్టుగా ఉన్నా, జరిగిన సందర్భాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతున్నట్టుగా ఉన్నా, కొత్త విషయాలు దేవుడు రాయించడం జరిగింది. కాబట్టి బోరు కొట్టింది చదివిని మళ్ళీ చదవటం అనుకోకుండా చక్కగా ఒక్కొక్క వచనాన్ని మళ్ళీ చదివి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. కాబట్టి దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, ఏమేమి ఆలోచించాం చెప్పండి. ఏ కాలంలో రాయబడింది? దీన్ని ఎవరు రాశారు? రచయిత ఎజ్రా గారు. ఎజ్రా గారే అనటానికి మనకు కొన్ని రెఫరెన్స్ల ఆధారం. ఎజ్రా గ్రంథం ప్రారంభ వచనాలు, దినవృత్తాంతాల రెండవ గ్రంథం చివరి వచనాలు 2 మ్యాచ్ అయినాయి. ప్లస్ ఎజ్రా గారు ఎలాంటి వాడు అని అంటే మోషే గారి ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన శాస్త్రి గారు. అంత గొప్ప శాస్త్రి గారికి ఎలా వచ్చింది ఇదంటే పరిశుద్ధాత్మ ప్రేరణే ముఖ్యమైతే ఆయన గ్రంథాలని పరిశీలించడానికి, ఎందుకంటే మనకి యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో మనం చదువుతాం, యెహోవా వాక్యము అచ్చట కొంత ఇచ్చట కొంత మీకు దొరుకును. కాబట్టి అన్నిటినీ పరిశోధించాడు. ఆయన కూడా ప్రవీణత కలిగిన శాస్త్రి అయిన ధర్మశాస్త్రంలో ఆయన కూడా పరిశోధించాడు గ్రంథాలను. ఇప్పుడు మనం ఎలాగైతే కొన్ని గ్రంథాలను పరిశీలిస్తామో అలాగే ఎజ్రా గారు కూడా నెహెమ్యా గారి గ్రంథశాలలో కొన్ని విషయాలు పరిశీలించి నేర్చుకొని దేవుని సహాయంతో ఇదంతా వ్రాయటం జరిగింది. అర్థమైందా? ఇక ఇందులో మనం ఆలోచించగలిగితే 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఒక భాగం. దీనిలో మొత్తం 29 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? 29 అధ్యాయాలు ఉన్నాయి. వచనాలు వచ్చి ఎన్ని? 942 అంతే. 942 వచనాలు ఉన్నాయి. అధ్యాయాలు వచ్చి 29 ఉంది. 29 అధ్యాయాలని మనం 2 భాగాలుగా విభజించుకుంటే మొదటి భాగం 1వ అధ్యాయం నుంచి
చెప్పండి 9వ అధ్యాయం వరకు. ఇందులో ఏముందంటే వంశావళులు ఉంది. ఆదాము గారి దగ్గర నుంచి వంశావళి ఉంది. 10వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు ఏముందంటే చెప్పండి, ఏముంది? దావీదు గారి చరిత్ర ఉంది. 2 భాగాలుగా మనం విడగొట్టుకుంటే 1 నుంచి 9 అధ్యాయాలు వంశావళి, 10వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయమైన 29వ అధ్యాయం వరకు మిగతా విషయాలన్నీ దేవుడు రాయించాడు. 2 భాగాలుగా ఆలోచిస్తే మనకి విషయం క్లియర్గా అర్థమవుతుందండి. ఇక ఈ దినవృత్తాంతాల గ్రంథంలో యేసుక్రీస్తు వారి గురించిన ఛాయలు ఏమన్నా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే, వాస్తవంగా యేసుక్రీస్తు వారు ఎవరి వంశంలోంచి వచ్చాడు? చెప్పండి. దావీదు గారి వంశంలో నుంచి వచ్చాడు. దావీదు కుమారుడు అనబడును. కాబట్టి దావీదు గారిలో యేసుక్రీస్తు వారిని ప్రతిబింబింపజేసే విషయాలు ఈ దినవృత్తాంతాల గ్రంథంలో మనకి వ్రాయబడినాయి. దావీదు గారి కొన్ని విషయాలు, అందులోనే ఆ ప్రవచనాల్లోనే యేసుక్రీస్తు వారి గురించిన కొన్ని విషయాలు కలిపి దేవుడు రాయించాడు. కాబట్టి దావీదు గారు రాబోయే యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా మనకు అక్కడ కనిపిస్తాడు. అందుకే ఈ దినవృత్తాంతాల గ్రంథంలో దావీదు గారి తప్పులు, పొరపాట్లు ఇలాంటివి ఎజ్రా గారు రాయలేదు. ఎందుకంటే యేసుక్రీస్తులో పాపం లేదు, యేసుక్రీస్తు వారిలో మైనస్ ఏమీ లేదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదు గారిని మళ్ళీ నెగిటివ్ కోణంలో చూపించారనుకోండి, యేసుక్రీస్తు వారికి ముందు గుర్తుగా ఉన్నాడు అంటే మనసు అంగీకరించదు. కనుక ఆత్మీయమైన కోణంలో దావీదు గారిని ఎజ్రా గారు చూపించడం జరిగింది. అందుకే మైనస్లు ఏమీ రాయకుండా, నెగిటివ్ పాయింట్లు ఏమీ రాయకుండా దావీదు గారి గురించి అనుకూలమైన వచనాలు, లేదా ఆయన ఆత్మీయంగా ఎంత గొప్పవాడో, ఎలా ఎదిగాడో అన్న విషయాలే ఇక్కడ వ్రాయించడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఎవరు కనపడుతున్నారు? మనకి దావీదు గారు కనపడుతున్నాడు. దావీదు గారు బెత్లెహేములో జన్మించిన వ్యక్తిగాను మరియు గొర్రెల కాపరిగా మనకు కనపడుతున్నాడు. దావీదు గారు ఎక్కడ? బెత్లెహేము, సొంతూరు బెత్లెహేము. ఆయన ఏం కాశాడు? గొర్రెల కాపరిగా మనకి కనపడుతున్నాడు. అలాగే ఇశ్రాయేలును పరిపాలించిన రాజుగా కూడా మనకు కనపడుతున్నాడు. సమూయేలు గారితో అభిషేకించబడిన వ్యక్తిగా కూడా మనకి కనపడుతుంది. ఇవన్నీ మనకి యేసుక్రీస్తు వారిలో కూడా కనపడుతుంది. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాడు అంటే బెత్లెహేములో పుట్టాడు అనేది మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారిని ఏమని పిలిచారు? ఆయన ఏం చెప్పుకున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపర్ని అని ఆయన చెప్పుకున్నాడు. అలాగే ఆయన కూడా అభిషేకించి పంపించాడు దేవుడు అనే విషయాలు కూడా మనం కొత్త నిబంధనలో నేర్చుకున్నాం. అంటే దావీదు గారికి ఏవైతే జరిగినాయో సంభవాలు, అవి యేసుక్రీస్తు వారికి కూడా జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. దావీదు గారి గురించి దేవుడు ఇతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. మరి యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పాడు? ఆయన బాప్తీసం పొందినప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అంటే దావీదు గారికి ఏవేవైతే దేవుడు మెచ్చుకున్నాడో, ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, ఆయన కార్యక్రమాలు ఎలాగైతే జరిగినాయో యేసుక్రీస్తు వారికి కూడా అలాగే జరిగినట్టుగా మనకి ఈ దినవృత్తాంతాల్లో మరి కొత్త నిబంధనలో కూడా మనకి అర్థమవుతుంది. అలాగే పలు పరిస్థితుల్లో మెస్సయ్యాకు పితరుడుగాను, యేసును గూర్చిన ప్రవచనములుగాను ప్రవచించిన అనేక కీర్తనలు దావీదు గారు రచించాడు. ఒక పక్క తన గురించి తాను చెప్పుకున్నట్టుగా ఉంటూ, ప్లస్ యేసుక్రీస్తు వారి గురించి కూడా ప్రవచనాలు ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. అందులో ముఖ్యంగా 22వ కీర్తనను చూసారా? కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో ఆయన అనుభవించిన బాధలు, ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ నిందలు, ఆ అవమానాలు, ఇవన్నీ దావీదు గారు తను అనుభవిస్తున్నట్టుగా రాస్తూ, ప్లస్ అవే విషయాలు యేసుక్రీస్తు వారికి కూడా వర్తించే విధంగా ప్రవచనంగా రాసినట్టుగా మరి మనకి 22వ కీర్తన కనపడుతుంది. నూతన నిబంధనలో దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు వారు దావీదు చిగురు లేదా దావీదు వేరు చిగురు అని యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. కాబట్టి దావీదు గారు యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము రోమపత్రిక 1:5 యేసుక్రీస్తు శరీరమును బట్టి
దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున. ఏమంటే 1 నుంచి 7 వచనాలు కలిసే ఉంటాయి. అందులో కింద నుంచి ఎన్నో లైన్? 7వ లైన్ 8వ లైన్. ఒకసారి చూడండి. మొదటి నుంచి చదివితే మళ్ళీ సమయం చాలా అయింది కాబట్టి. క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులగునట్టు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నాడు. శరీరాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఎవరి సంతానం అంట? దావీదు సంతానం. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరి వంశంలోంచి వచ్చాడంటే దావీదు గారి వంశంలో నుంచి వచ్చాడు. యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా దావీదు గారు మనకు కనపడుతున్నారు. ఈ గ్రంథంలో మనకి చాలా ముఖ్యమైన అధ్యాయం ఏది ఉంది అని అంటే ఇందులో 7వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు దావీదు గారిని ఎన్నుకొని దావీదు గారికి చేసిన వాగ్దానం అక్కడే ఉంది. ఒకసారి 7వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము ఒకసారి చూద్దాం. అలాగే దినవృత్తాంతాల 1వ గ్రంథం 17వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. ముందు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం. దావీదు రాజ్యం. పన్నెండు నుంచి చదువుదామండి. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచను. దేవుడు దావీదు గారితో మాట్లాడుతున్న మాట. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా, ఎవరు? దావీదు గర్భంలోంచి వచ్చి ఆయనకి మందిరాన్ని, ఆయన చేత మందిరం కట్టిస్తాను. ఆయనకి సింహాసనాన్ని ఎప్పటి వరకు? నిత్యముగా స్థిరపరిచేదనంటే దావీదు వంశంలో నుంచి ఎప్పుడు పరిపాలించే రాజు వస్తాడు. అందుకే దేవుడు దావీదు వంశంలో నుంచి వచ్చిన రాజులు తప్పు చేసిన వాళ్ళని శిక్షించి పక్కన పెట్టి వాళ్ళ సంతానం నుంచి వచ్చిన వారినే రాజుగా ఏర్పాటు చేశాడు. కానీ ఇశ్రాయేలీలు విడిపోయిన ఇశ్రాయేలు ఉత్తర రాజ్యంలో వారు చేసినట్టుగా ఎవడు పడితే వాడు ఇశ్రాయేల్ మీద రాజు అయ్యే అవకాశం కల్పించకుండా దేవుడు ప్రత్యేకంగా చూశాడు. ఎవరిని? దావీదు వంశాన్ని. ఎందుకంటే ప్రవచనం ఉంది. దేవుడు ముందుగానే ఒక మాట వాగ్దానం చేశాడు. నీ సింహాసనం మీద కూర్చుండేవాడు నిత్యము నేను అతని సింహాసనాన్ని స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తలుగు దెబ్బలతోనూ అతని శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసే సౌలునకు నా కృప దూరమైనట్లుగా అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. అంటే దావీదు గారికి దేవుడు వాగ్దానం. ఇదే మనకి దినవృత్తాంతాల 1వ గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం నుండి చూడండి ప్రియులారు. 17వ అధ్యాయము 11 నుంచి. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు చేరినప్పుడు, ఇందాక అక్కడ కూడా అదే కదా, నీవు నెమ్మదితో
నీ జీవిత దినములు తీరి నీ పితల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్యము 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 స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయుండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను దూరము చేసిన మానినట్లు, నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతనిని స్థిరపరచెదను. అతని సింహాసనమును ఎప్పటికీ స్థిరముగా ఉండునని అతనికి తెలియచేయము. అంటే దావీదు గారి సింహాసనాన్ని నిత్యము ఉంచేటట్టుగా అతనికి తెలియజేయము. మనకి మరియమ్మ గారు కి దేవదూత ప్రత్యక్షమై నువ్వు గర్భం ధరిస్తావు, నీ గర్భంలో ఉన్న శిశువు ఎదిగి గొప్పవాడవుతాడు అని చెప్పినప్పుడు అతను ఏ వంశంలో నుంచి వస్తాడు అనేది లూకాసు వార్తలో ఒకసారి మనం చదవగలిగితే, లూకాసు వార్త 1వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరి సింహాసనం? ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని అతనితో ఆమెతో చెప్పాను. చాలమ్మ. అంటే దావీదు గారి వంశంలోంచి వచ్చే ఆయనకి నేను సింహాసనం ఇస్తే ఆ సింహాసనం ఎప్పటిదాకా ఉంటుందంట చెప్పండి? యుగ యుగములు ఉంటుంది. దావీదు వేరు చిగురు, ఇందాక ప్రకటనలో చదివాం కదా. అంటే దావీదు గారి వంశంలోంచి వచ్చే యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు కూడా దావీదు గారి కీర్తన గ్రంథంలో వ్రాయటం మనం ఈ గ్రంథంలో చూస్తున్నాం. అలాగే దావీదు యోధా గోత్రానికి చెందియుండుట, అతని కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా అదే వంశంలో నుంచి జన్మించటం కూడా మనం ఈ దినవృత్తాంతాల వంశావళి పట్టికలో మనం చూస్తాం. ఆదాము గారి దగ్గర నుంచి ఎందుకు చెప్పాడంటే యేసుక్రీస్తు వారికి కావలసిన శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము గారిలో నుంచి వచ్చింది అనటానికి ఇదే వంశావళి ముఖ్య కారణం. ఏదో ఊరికినే వంశావళి రాయించలేదు దేవుడు. చాలామంది ఈ మధ్య మనిషి తరతరాల నుంచి తండ్రులలో గర్భాలు దాటుకుంటూ రాలేదు. 3 నెలలకు ముందు అతనికి శరీరం తయారవటానికి ముందు ఆత్మ వచ్చి అందులో జాయిన్ అయిపోయింది అని ఏదో కొత్త బోధనలు చెప్తున్నట్టుగా విన్నాను. నేనైతే చూడలేదు, వినికిడి విన్నాను. మనందరినీ దేవుడు క్రీస్తులో పెడితే క్రీస్తు ద్వారా మనం ఆదాము గారిలోకి వస్తే ఆదాము గారిలో నుంచి గర్భాలు దాటుకుంటూ వచ్చాం. ఈ గర్భాలు దాటించింది ఎవరంటే దేవుడే. మనకెవరికి తెలియదు, ఏ జ్యోతిష్కుడికి కూడా ఈ విషయం తెలియదు. ఎందుకంటే మనకి హెబ్రీ పత్రిక ఒక ఆధారం ఉంది. 7వ అధ్యాయంలో అబ్రహాము గారు శత్రువుని సంహారం చేసి వస్తున్నప్పుడు మెల్కిసెదెకు అనే ఆయన వెళ్ళి ఆయనకి రొట్టె ద్రాక్షారసం ఇస్తే అబ్రహాము గారు మెల్కిసెదెకు ఏమి ఇచ్చాడంట? ఒకసారి చూడండి. 7వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 10 నుంచి చూద్దామా? 10 కాదు, 4 నుంచి చూద్దాం. 4వ వచనం. ఇతడు ఎంత గనుడో చూడు, మూల పురుషుడైన అబ్రహాం అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చాను. ఎవరికి? మెల్కిసెదెకుకి అబ్రహాం గారు ఇచ్చారు. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు. కానీ ఎవరు? లేవీలు మిగతా సహోదరుల దగ్గర దశంభాగం పుచ్చుకోవటానికి దేవుడి వలన ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కిసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించాను. వాగ్దానం పొందింది ఎవరు? వాగ్దానం పొందింది లేవీలు. నువ్వే యాజకత్వం చేసి మిగతా 11 గోత్రాల దగ్గర దశంభాగం నువ్వు తీసేసుకో అని దేవుని వలన వాగ్దానం పొంది ఆజ్ఞ పొంది
తీసుకుంటూ ఉండబోయేవాడు భవిష్యత్తులో. ఇంకా అబ్రహాం గారికి ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకు గారికి యాకోబు పుట్టాలి, యాకోబుకి 12 మంది పుట్టాలి, 12 మందిలో లేవి గోత్రంలోంచి మోషే అహరోను పుట్టాలి. ఇదంతా జరగకముందే అబ్రహాం గారి కాలంలోనే అబ్రహాం గారు మెల్కీసెదెకుకి ఏమిచ్చాడంట? దశమ భాగం ఇచ్చాడు. అబ్రహాం గారు మెల్కీసెదెకుకి దశమ భాగం ఇచ్చాడు. ఎన్నో వచనం? 5వ వచనం, 6వ వచనం. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు, ఆరితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు. అంటే వేరే వంశంలో సంబంధం ఉందా? అసలు సంబంధమే లేదా? వంశావళి లేనివాడంటే ఏ వంశావళి లేనివాడని కాదు. చాలామంది మెల్కీసెదెకు దేవదూత అని, మెల్కీసెదెకు ఎవరెవరు అని చెప్తారు. వారితో సంబంధం లేని వంశావళి అంటే ఏదో ఒక వంశావళి ఉందని అర్థం. 12 గోత్రాల్లో ఒక గోత్రం లేవి గోత్రం యాజకత్వం చేస్తే మిగతా 11 గోత్రాల్లో ఏదో ఒక గోత్రంలోని వంశావళితో సంబంధం ఉంది. ఎవరికి? మెల్కీసెదెకు. కాబట్టి ఈ 11 గోత్రాల్లో ఏదో గోత్రంలో నుంచి ఈ సంబంధాన్ని కలిగి ఉన్నాడు మెల్కీసెదెకు. లేవి గోత్రంలో నుంచి మాత్రం ఈయన రాలేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించాడు. ఎవరు వాగ్దానం పొందింది? లేవీలు. లేవీలనే ఆశీర్వదించాడంట. వాగ్దానం పొందిన వారిని ఆశీర్వదించాను. తక్కువవాడు ఎక్కువవాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది. తక్కువవాడు ఎక్కువవాని చేత ఆశీర్వదింపబడును. ఎక్కువవాడే తక్కువాన్ని ఆశీర్వదిస్తాడు, తక్కువవాడు ఎక్కువాన్ని ఆశీర్వదించలేడు. ఇది ఆక్షేపణ లేని మాట. కానీ ఇక్కడ లేవి పెద్దోడా, యోధా పెద్దోడా? చెప్పండి. వంశావళి యాకోబు సంతానం ఎంతమంది? మొదటి వారు ఎవరు? తూచి కదా, మర్చిపోయారు. రూబేను, షిమ్యోను, లేవి, యోధా. చాలు, అవన్నీ అవసరం లేదు. ఎవరి తర్వాత ఎవరు? లేవి తర్వాత యోధానా, యోధా తర్వాత లేవీనా? లేవి తర్వాత. ఇప్పుడు యోధా పెద్దోడా, లేవి కంటే చిన్నోడా? యోధా చిన్నోడు. ఇప్పుడు పెద్దోడు చిన్నోడిని ఆశీర్వదించాలి, అది క్రమం. కానీ ఇక్కడ చిన్నోడు పెద్దోడిని అది చెప్తున్నాడు ఇక్కడ. తక్కువవాడు ఎక్కువవాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనిచున్నారు. అంటే చచ్చిపోతాడు, యాజకుడు కూడా చచ్చిపోతాడు. చచ్చిపోయేవాడు కూడా ఏం పుచ్చుకుంటున్నాడు? దశమ భాగం పుచ్చుకుంటున్నాడు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు జీవించుచున్నాడని సాక్ష్యం ఎవరు పొందారు? ప్రకటన గ్రంథం 1:18 చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై. ఎవరు ఈ మాట చెప్పింది? ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు వారు చెప్పారు. అర్థమైందా? నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అంటే మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడిగా ఉండాలని సాక్ష్యం పొందినవాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంట? మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనిచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనిచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను. ఇదంతా మనం తీయటానికి వెనక కారణం ఏంటంటే లేవి గారు ఇంకా పుట్టలేదు. అబ్రహాము గారి గర్భంలో ఎవరెవరు ఉన్నారు? అబ్రహాము గారి గర్భంలో ఇశ్రాయేలీలు అందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ యేసుక్రీస్తు వారితో సహా. ఆత్మగా లేడు, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారి శరీరానికి కావాల్సిన మెటీరియల్ కూడా అబ్రహాము గారి గర్భంలో ఉంది. అంటే ఈ లేవి క్రమం చూడగా వాళ్ళు యాజకత్వం చేసి దశమ భాగాలు పుచ్చుకుంటున్నారు. వాళ్ళతో సంబంధం లేని యోధా గోత్రం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు అబ్రహాము గారి గర్భంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారంట? లేవి ఉన్నాడు. ఒక విధమును చెప్పిన 10వ వంతులను పుచ్చుకొని లేవియు
అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. లేవి ఒక్కడే ఉన్నాడు, మిగతా 11 గోత్రాల వాళ్ళు ఉన్నారా? మిగతా 11 అంటే 12 గోత్రాల వారు అబ్రహాము గర్భంలో ఉన్నారు. అబ్రహాము గర్భంలో నుంచి ఎవరి గర్భంలోకి వచ్చారంటే ఇదిగో ఇస్సాకు గారి గర్భంలోకి వచ్చారు. ఇస్సాకు గారి గర్భంలోంచి ఎవరి గర్భంలోకి వచ్చారంటే యాకోబు గారి గర్భంలోకి వచ్చారు. యాకోబు గారి గర్భం నుంచి ఒక్కొక్కళ్ళు భూమి మీదకి రాబట్టబడ్డారు దేవునిచి. అర్థమైందా? అంటే 4వ తరం అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు. యాకోబు తర్వాత పుట్టిన 12 మంది ఇశ్రాయేలీలు. వీళ్ళకు పుట్టిన సంతానం నుంచి వచ్చిన వాడే లేవి, లేవి గోత్రం. యాకోబుకు పుట్టిన 12 గోత్రాల్లో ఒక గోత్రం లేవి గోత్రం, ఒక గోత్రం యోధా గోత్రం. ఇప్పుడు లేవి కూడా దశంభాగం తీసుకునేవాడు భవిష్యత్తులో. అబ్రహాము గర్భంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఏం చేశాడంట, దశంభాగం ఇచ్చాడని చెప్తున్నాడు. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో 3 నెలల కాలమా 4 తరాల కాలంలా 4 తరాల కాలం క్రితమే లేవి గారు ఎక్కడున్నారంటే అబ్రహాము గర్భంలో ఉంటే 3 నెలలకి మనం తయారవుతాం, 3 నెలలకు ఆత్మ వచ్చిందని చెప్తే మరి వాక్య విరుద్ధమా అనుకూలమా కదా? అందుకే ఎజ్రా గారు ఎక్కడి నుంచి రాసుకొచ్చాడు వంశావళి అంటే ఆదాము గారి దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నాడంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఆదాము గారిలో నుంచే వచ్చారు. అది ఎవరైనా సరే భూమి మీద, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. అందులో నుంచి యేసుక్రీస్తు వారు కూడా ఆదాము గర్భంలో నుంచే ఆయనకు కావలసిన దేహాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. శరీరం ఆయనలో ఉంది ఆదాము గారిలో, ఆత్మలను కూడా ఆయనలో పెట్టాడు. ఇప్పుడు అవమ్మను చేసిన తర్వాత మళ్ళీ ఆత్మను ఉదేడా? ఆదాము గారి శరీరంలోంచి అవమ్మ ఆత్మ కూడా వచ్చేసిందా? మాంసం ఎముక తీసి స్త్రీ ఆకారాన్ని నిర్మించాడు కదా. అప్పుడు మళ్ళీ ఊదాడా నాసికారంధ్రాలు ఏమన్నా, లేకపోతే ఎముకలో ఊదాడా మనం గారి ఎముకను పీల్చినట్టు? ఊదలేదు కదా. మరి ఎట్లా వచ్చింది? ఆదాము గారిలో నుంచే వచ్చింది. అంటే మనుషులందరూ ఎక్కడున్నారంటే ఆదాము గారి గర్భంలోనే ఉన్నారు. అందుకే యోబు గ్రంథంలో అంటాడు కదా, ఏమని యోబు గారితో దేవుడు, నువ్వు ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి అంటాడు, నువ్వు అప్పటికి పుట్టి ఉంటివి అంటాడు. 38వ అధ్యాయం కదా. ఇప్పుడు వద్దులేండి, సందర్భం కాదులే. ఓకే, కాబట్టి దావీదు గారి గురించి ఎజ్రా గారు ఏదైతే రాశాడో ఆ వ్రాయబడినవన్నీ యేసుక్రీస్తు వారికి కూడా వర్తించే వచనాలు. అంటే దావీదు గారిలో ఎవరిని చూడవచ్చు మనం? యేసుక్రీస్తు వారిని మనం చూడవచ్చు. అయితే దావీదు గారు యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నట్టుగా దావీదు గారి గురించి అన్ని మంచి విషయాలే ఎజ్రా గారు రాయించడం జరిగింది. అవన్నీ యేసుక్రీస్తు వారికి కూడా వర్తించే విధంగా ఆ కీర్తన గ్రంథాలు కానీ మిగతా ప్రవక్తల గ్రంథాల్లో కానీ ఆ ప్రవచనాలన్నీ మనం తర్వాత గ్రంథాల్లోకి వెళ్ళినప్పుడు మనకి యేసుక్రీస్తు వారికి సంబంధించిన రిఫరెన్సులు ఇవి అనేది మనకి తర్వాత అర్థమైంది. అయితే ఇందులో ముఖ్య విషయం ఏంటి అని అడిగితే ఈ గ్రంథం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే యెహోవా ఎప్పుడు ఏలుతున్నాడు, ఎప్పుడు ప్రజలను పరిపాలిస్తున్నాడు అని అర్థం. రాజులు పరిపాలించినప్పటికీ దేవుని పరిపాలన జరుగుతుంది, కాకపోతే వీళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని పరిపాలన ఎలా జరుగుతుందంటే ఒక పక్క దుర్మార్గులైన వారు ఇశ్రాయేలీ యూదులను పరిపాలిస్తున్నప్పటికీ దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఎవరో ఒకరిని ఆ ప్రమాదం నుంచి తప్పించి యేసుక్రీస్తు వారు జన్మించాలి. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు జన్మించడానికి యూదులు సైతం అవిధేయులయ్యి అన్ని రాజులకి చెరలోనికి వెళ్ళిన పరిస్థితులు వచ్చినా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అందులో శేషాన్ని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారు జన్మించే విధంగా దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి, తను చేసిన వాగ్దానాన్ని మరి నెరవేర్చడానికి కొన్ని అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుడు మార్గమును సరళం చేసి యేసుక్రీస్తు వారిని జన్మింపచేశాడు. అందుకే మోషే గారి గురించి మనం హెబ్రీ పత్రికలో చదువుతాం 11:23-24 వచనాలు. మోషే ఎవరి కోసం శ్రమపడ్డాడంట? క్రీస్తు విషయమైన నింద. ఏమంటే క్రీస్తు ఉన్నాడా ఆ కాలంలో? మోషే గారికి కనిపించాడా?
క్రీస్తు ఉన్నాడా అంటే క్రీస్తు విషయమైన నింద అంటే యేసుక్రీస్తు వారి కోసం ఆయన అప్పుడు నింద భరించడం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో ఈ ఇశ్రాయేలులో నుంచి జన్మిస్తాడు అనేది మోషే గారికి తెలిస్తే ఆ ఇశ్రాయేలుని కాపాడాలి. ఎందుకు కాపాడాలి? ఇందులో నుంచి మనందరినీ రక్షించే రక్షకుడు పుట్టాలి. కాబట్టి ఆ రక్షకుడు పుట్టడం కోసం ఈ తరములో ఈ కాలంలో బతికున్న మోషే గారు హింసలు, శ్రమలు, నిందలు భరించాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఎవరి తరములో వాళ్ళు ఏం చేయాలి? క్రీస్తు కోసం నిందలు భరించాలి. నన్ను అన్నారా అని పొడుచుకు రాకూడదు. అర్థమైందా? ప్రతి తరములో ఎవరో ఒకరు పుడుతున్నారు. ఆ రాబోయే క్రీస్తు కోసం పాత నిబంధన భక్తులందరూ నిందలు భరిస్తూనే ఉన్నారు. ఆయన వచ్చిన కాలంలో ఆయన కోసం నిందలు భరించిన భక్తులు ఉన్నారు, సమకాలీకులు. ఆయన భూమి మీద సంచరించిన కాలంలో ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెంబడించిన శిష్యుల దగ్గర నుంచి ఇప్పటి వరకు క్రీస్తు కొరకు అనేక మంది నిందలు భరిస్తూనే ఉన్నారు. అవి దావీదు గారు కూడా భరించారు అని మనకు తెలియచేయటమే ఈ గ్రంథంలో ముఖ్యమైన ఒక ఉద్దేశం. అలాగే ముఖ్య వచనాలు ఈ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ముఖ్య వచనాలు ఏంటంటే 14వ అధ్యాయము 2వ వచనం. ఒకసారి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. తన జనులకు ఇశ్రాయేలు నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి ఎందుకు తెచ్చాడంట? కారణం చెప్పాడు పైన. ఎందుకంట? తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరచనని దావీదు అంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు కాబట్టి దావీదు గారు దానికి సపోర్ట్ చేశాడు కాబట్టి దావీదు గారిని ఏం చేశాడంట? దేవుడు ఉన్నత స్థితిలోనికి తెచ్చాడు. ఎందుకు? తన జనులకు ఇశ్రాయేలు నిమిత్తం. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి వాళ్ళు కాపాడాలి. ఎందుకంటే భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్న పాపులందరినీ రక్షించే రక్షకుడు అందులో నుంచి రావాలి. మెయిన్ దావీదు గారి వంశంలోంచి రావాలి. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దావీదు గారిని దేవుడు ఏం చేశాడంట? ఉన్నతంగా హెచ్చించాడు. అలాగే 17వ అధ్యాయము ఇందా చదివామా? దావీదు గారుకి దేవుడు చేసిన వాగ్దానం ఇందా చదివాం కదా. అలాగే 29వ అధ్యాయము 11వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం చివరి అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. యెహోవా భూమి ఆకాశములు యందున్న సమస్తమును నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. ఏమైనా ప్రార్థన చేసేటప్పుడు ఇట్లాంటి పదాలు కాస్త వాడండి. దేవుని యొక్క గొప్పతనాలు, అదృశ్య లక్షణాలు దేవుడు ఇక్కడ రాయించాడు. ఎప్పుడు దయగలిగిన తండ్రి, ప్రభువునందు క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించే ఈ రొటీన్ పదాలు అలవాటు ప్రకారంగా వాడుకలో వస్తాయి. ఇలాంటి గ్రంథాలు చదువుతున్నప్పుడు కొన్ని దేవుని గురించిన గొప్ప గొప్ప పదాలు అక్కడ రాయటం జరిగింది. ఏమేమున్నాయి ఇక్కడ? భూమి ఆకాశములు యందు సమస్తమును నీ వశమున ఉన్నవి. వశము మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. 5 విషయాలు ఉన్నాయి ఇక్కడ. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను నీవు అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. చాలండి. అందరి మీద దేవుడు తను తాను దేవుడే హెచ్చించుకున్నాడు. రాజ్యము, ఘనత, ప్రభావం అన్నీ దేవుడివే. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తాడు. కాబట్టి ఈ ముఖ్య వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క అనాది సంకల్పంలో దావీదు గారి పట్ల, దావీదు గర్భంలోంచి రాబోయే యేసుక్రీస్తు వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక మనకి అర్థమైంది. ఇక గ్రంథంలోనికి వెళ్ళి కొంచెం పరిశోధన చేయగలిగితే, అంటే లోపలికి వెళ్ళట్లేదు ఇప్పుడే, అందులో కొంచెం విషయాలు మనం తెలుసుకోగలిగితే దేవుడు ఇశ్రాయేలుని కాపాడటానికి మోషే గారి ద్వారా నడిపించి తీసుకొచ్చి కనాను దేశాన్ని వాళ్ళకి అప్పగించి, వాళ్ళకి బలం లేకపోయినా, ఇశ్రాయేలుకి యుద్ధం చేతకాకపోయినా దేవుడే వాళ్ళ పక్షంగా యుద్ధం చేసి అక్కడ నివసిస్తున్న గొప్ప గొప్ప ఆజానుబాహులు లాంటి వారిని ఓడించి వాళ్ళ ఇల్లు కానీ, వాళ్ళ ద్రాక్ష తోటలు కానీ, వాళ్ళ ఆస్తులు మొత్తం ఇశ్రాయేలుకి అప్పగిస్తే ఇశ్రాయేలు తిని కొవ్వెక్కి ఏం చేశారు? దేవుడిని
విసర్జించి అన్య విగ్రహాలని పూజించడం, అన్య దేవతలకు బలిపీఠాలు కట్టడం, ఇలాంటి పాడు పనులు చేయటం వల్ల మొదటిగా ఇశ్రాయేలుని ఏం చేశాడు చెప్పండి? అష్షూరు చెరలోనికి పంపించాడు. తర్వాత యోధా వారిని క్రీస్తు పూర్వం 586లో బబులోను చెరలోనికి పంపించాడు. చెరలోనికి వెళ్ళిన ఇశ్రాయేలీలు అక్కడ దేవునికి మొరపెట్టడాన్ని బట్టి అక్కడ నుంచి 70 సంవత్సరాల తర్వాత విడుదల కలిగింది. అర్థమైందా? క్రీస్తు పూర్వం 586లో చెరలోనికి వెళితే అక్కడ నుంచి 70 ఎంత? అక్కడ నుంచి 70 తగ్గిద్ది, వెనక్కి రావాలి. 86 70 16 క్రీస్తు పూర్వం 516కి వాళ్ళు యెరూషలేముకు మళ్ళీ రావటం ఎవరి పరిపాలనలో? బబులోను సామ్రాజ్యాన్ని ఓడించి కోరేషు దాన్ని హస్తగతం చేసుకుంటే కోరేషు పరిపాలన ప్రారంభంలో దేవుడు ఆయనకి దయ పుట్టించి నా మందిరం కట్టించని దేవుడే కోరేషుకు ఆజ్ఞ వేస్తే కోరేషుకు దయ కలిగి దేవుణ్ణి హెచ్చిస్తూ నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మీలో దేవుని మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరో వెళ్ళి యెరూషలేములో ఆయన మందిరాన్ని కట్టించమని కోరేషే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి పంపించడం జరిగింది. అలా వాళ్ళు వచ్చిన వారు ఆ మందిర నిర్మాణం చేసే పనుల్లో ఉన్నప్పుడు ఎజ్రా గారు అది నిర్మాణం జరుగుతూ ఉండగా లేదా జరిగిన తర్వాత ఈ గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. ఎప్పుడు యూదులు బబులోను చెరలోనికి వెళ్ళి చెరలో నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఆ మందిర నిర్మాణం కట్టాలనే సంకల్పంలో ఆ కోరేషుకి దేవుడు ఆజ్ఞించిన తర్వాత వాళ్ళు రావటం, వాళ్ళు ఇక్కడికి వచ్చి మందిరాన్ని నిర్మాణం చేయటం, ఆ కూలిపోయిన గోడలన్నీ కట్టే క్రమంలో అక్కడి నుంచి ఈ దినవృత్తాంతాల గ్రంథాన్ని ఎజ్రా గారు రాయటం జరిగింది. రాయబడిన కాలం ఇందాక చదివాం, క్రీస్తు పూర్వం 550 నుంచి 58 నుంచి క్రీస్తు పూర్వం 420 లేదా 430 మధ్యకాలంలో రాశాడు. అంటే ఈలోపు ఏమైందంటే వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళటం, బబులోను చెరలో నుంచి వాళ్ళు బయటికి రావటం కూడా జరిగింది అనేది మనం గమనించదగిన విషయం. ఇక వీళ్ళు చెరలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మందిర నిర్మాణం చేస్తూ ఉండగా ఈ ఎజ్రా గారు ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. మొదటి గ్రంథం, రెండవ గ్రంథాన్ని కూడా ఎజ్రా గారే వ్రాశాడు అనటానికి మనకి ఆధారం లభించింది. కాబట్టి ఆ గ్రంథంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి మనం నేర్చుకోవాలి అనే విషయాలు దేవుని చిత్తమైతే వచ్చేవారం మనం నేర్చుకుందాం. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి మనం ఒక్కొక్క విషయాన్ని ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవదూతల సభలో బేకరుడుగా ఉంటూ మహత్యమును ప్రభావమును కలిగిన మా గొప్ప దేవ, గంభీరత్వం కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఒక్కొక్క గ్రంథంలోని అనేకమైన విషయాలు మాకు నేర్పిస్తూ నిజంగా ఇశ్రాయేలీలు యూదుల చరిత్ర ఒకప్పుడు ఎలా ఉంది, వారు ఎలా పతనమైపోయారు, అనేకమైన విషయాలు మాకు తెలియచేశారు. అంత మాత్రమే కాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించిన అనేకమైన విషయాలు, భవిష్యత్తులో ఆయన జన్మించబోయే విషయాలు కూడా మరి దావీదు గారి వంశంలో నుంచే వస్తారని, ఆ వంశాన్ని మీరు ఎలా కాపాడారో, ఆ శేషాన్ని ఎలా మిగుల్చుకున్నారో, మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి వాగ్దానములు నెరవేర్చువాడుగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు. మా పట్ల కూడా మీరు ఒకే ఒక వాగ్దానం చేశారు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు ఇస్తానన్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించుకోవటానికి మీ ఆజ్ఞలను పాటిస్తూ ఒక దావీదు గారి వలె శిరసా వహించి మీకు విధేయుడిగా బ్రతుకుతూ ముందుకు సాగే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇందులోని ఆత్మీయమైన కోణాల్లో ఆలోచన చేయటానికి మీ చిత్తమైతే మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి తద్వారా మా ప్రవర్తన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొని కోరుకుంటూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. అలాగే అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని, ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి ఆర్థిక బలాన్ని, అలాగే మానసిక బలహీనత రుగ్మతలతో బాధపడుతున్న మీ బిడ్డలకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ తండ్రి, సంతానం లేని వారికి సంతానాన్ని, వివాహం కావలసిన బిడ్డలకు వివాహాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా రేపటి సోమవారం మరి సురేష్ ప్రియ యొక్క వివాహాన్ని ఘనంగా జరిగించండి. అలాగే తండ్రి, మరి బుధవారం కూడా మరి సందీప్
ప్రహర్ష యొక్క వివాహాన్ని కూడా మీ నామ మహిమార్థం జరిగించి మీరే మహిమ పొందమని కోరుకుంటూ జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, అలాగే మంగళవారం చిన్నపాలెంలో జరగబోతున్న జ్ఞాపకార్థ కూడికను కూడా మీకు మహిమకరంగా జరిగించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు.